అభివృద్ధి సంక్షేమం ఏడాదికి కేటాయింపులు దీర్ఘకాలిక లక్ష్యాలు స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా తొలి అడుగు ఏపీలోని కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్కు ఇదే దిశ దశ 3,22,359 కోట్ల రూపాయల భారీ మొత్తంతో 2025-26 వార్షిక బడ్జెట్ రూపుదిద్దుకుంది. పేరుకిది ఒక్క సంవత్సరానికి జమా ఖర్చుల పద్దు. కానీ 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా తొలి అడుగు వేశారు. అందుకు 10 సూత్రాలు నిర్దేశించుకున్నారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, వ్యవసాయం అభివృద్ధి, రవాణా సదుపాయాల మెరుగుదల, తక్కువ ఖర్చుతో ఇంధన ఉత్పత్తి, స్వచ్ఛాంధ్ర, టెక్నాలజీ విస్తృత వినియోగం, తక్కువ ధరలతో అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తుల తయారీ. ఈ 10 సూత్రాలతో 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలోని అగ్రస్థానంలో నిలబెట్టాలని నిర్ణయించారు. ఈ దీర్ఘకాలిక ప్రణాళికకు అనుగుణంగా 2025-26 బడ్జెట్ను రూపొందించారు. శుక్రవారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో మూలధన వ్యయానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం మూలధన వ్యయం కోసం 59% ఖర్చు చేస్తే 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 22% ఖర్చు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టుబడుల వ్యయాన్ని రెట్టింపు చేసి ఏకంగా 40,635 కోట్ల రూపాయలు కేటాయించింది. పారిశ్రామిక అభివృద్ధి, నైపుణ్యం పెంపు, ఉపాధి కల్పన, ప్రగతి సాధనకు ఇవి కీలకం. వీటి కోసం ఈ బడ్జెట్లో 12,112 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా విశాఖ, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి 837 కోట్లు ఖర్చు చేయనున్నారు. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల కోసం 1,400 కోట్లు, పీపీపీలో వీజీఎఫ్ కోసం 2,000 కోట్లను కేటాయించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, ఆజీవిక కోసం 745 కోట్లు, ఐటీఐ, ఐఐఐటి, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోసం 210 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆర్థిక సాంకేతిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందనే ఉద్దేశంతో సంబంధిత రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వీటికి ఏకంగా 55,730 కోట్ల రూపాయలు కేటాయించారు. అమరావతిని గ్రోత్ ఇంజిన్ గా భావిస్తున్న నేపథ్యంలో నూతన నగర అభివృద్ధి కోసం బడ్జెట్లో 6,000 కోట్లు వెచ్చించనున్నారు. మానవ వనరులను పెంపొందించడం, వారిని నిపుణులుగా తీర్చిదిద్దడం, పేదరిక నిర్మూలన, శుభ్రమైన పరిసరాల్లో నివాసానికి స్వచ్ఛాంధ్ర సాధనకు సంబంధించిన పద్దులకు ఏకంగా 1,42,349 కోట్లు కేటాయించింది. ఇందులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసమే 27,518 కోట్లు ఖర్చు చేయనుంది. తల్లికి వందనం పథకం కోసం 9,407 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం 820 కోట్లు కేటాయించారు. ఇక సాగు బాగుంటే దుర్భిక్షం ఉండదు అని అందుకే వ్యవసాయం, నీటి సంరక్షణ పద్దులకు 29,655 కోట్లు కేటాయించారు. ఇందులో అన్నదాత సుఖీభవ పథకం వాటాయే 6,300 కోట్లు. ఇక విద్యుత్ సబ్సిడీ భారం 13,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సబ్సిడీలు, రాయితీలను పూర్తిగా భరిస్తామని బడ్జెట్లో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్ పునాదిలా నిలుస్తుందని దృఢంగా నమ్ముతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత పాలకుల విధ్వంసంతో నిర్వీర్యమైన వ్యవస్థలను నిలబెట్టేందుకు ప్రతి క్షణం పనిచేస్తున్నామని, ఆర్థిక సవాళ్లు ఉన్నా 8 నెలల్లో పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, దీపం పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 74 పథకాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమయ్యే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరిపామన్నారు. రాష్ట్ర గతిని, స్థితిని మార్చే సానుకూల ప్రగతిశీల బడ్జెట్ను ప్రజల ముందు ఉంచామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనకు ఈ బడ్జెట్ రోడ్ మ్యాప్ గా నిలుస్తుందని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చామని చంద్రబాబు తెలిపారు.
ఏపీ 2025-26 వార్షిక బడ్జెట్ సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బడ్జెట్పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసింది అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ, ద్రవ్యలోటు తగ్గించే చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉంది అని పవన్ కొనియాడారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలోని హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించి మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది అని పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ హామీ మేరకు వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు వృత్తిని 10,000 నుంచి 20,000కు పెంచామన్నారు. జగన్ విధ్వంస పాలన నుంచి నిర్మాణం వైపు నడిచేలా రాష్ట్ర వార్షిక బడ్జెట్ స్ఫూర్తినిచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.